ప్రియులారా, అమలోత్సవ మాత 72వ మహోత్సవ నవదిన ప్రార్థనలో చివరి రోజు. ఈరోజు 9వ నవదిన ప్రార్థన జరుపుకుంటూ ఉన్నాం. ఈనాడు ధ్యానాంశము మరియ తల్లి శ్రీ సభ. ఈరోజు మరి యొక్క దీవెన పూజను మనందరి కోసం సమర్పించి దేవుని ఆశీర్వాదమును అందజేయడానికి చేసినటువంటి ఫాదర్ సెల్టి గ్రేసార్ ఫాదర్ గారికి ఇరుసుమండ విచారణకర్తలను మరి మనందరం కూడా సాధారణంగా కరతాళంతో ఫాదర్ గారికి ప్రత్యేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. सर्वेश्वरी प्रेमा पवित्र सहवास वियदरितो उंडनुगा క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, అమలోత్సవ మాత చెంతన మనమందరం కూడా చేరి ఈ నవదిన దివ్య బలి పూజలలో చిట్ట రోజున మరియ తల్లి శ్రీ సభ మాతగా ఈరోజు మనం ఆమెను గౌరవిస్తున్నాం. ఆమె ఏ విధంగా మనందరికీ తల్లి అయింది, మరి స్త్రీ సభలో మనందరం కూడా బిడ్డలముగా భాగస్థలమై ఉన్నాము. మరి మనకు మరియ తల్లి ఏ విధంగా స్త్రీ సభ మాతగా అయి ఉన్నది అనే అంశం మీద మనము ధ్యానించుకోబోతున్నాం. మొదటిగా మనమందరం కూడా తండ్రి దేవుని యొక్క బిడ్డలము, పుత్రికలము. అయితే ఆ దేవాల దేవుడు మరియ తల్లిని ఎన్నుకొని తన ఏకైక కుమారుని ఆమె ద్వారా ఈ లోకానికి పంపించాడన్నటువంటి పరమ రహస్యం అందరికీ కూడా తెలుసు. అయితే యేసుక్రీస్తు ప్రభువు స్త్రీ సభకు శిరస్సు వంటి వాడు. మరి ఆ యేసుక్రీస్తు ప్రభువులకు జన్మనిచ్చింది మరియ తల్లి. మరి యేసుక్రీస్తు ప్రభు స్త్రీ సభకు శిరస్సు అయితే మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమే ఈ యొక్క స్త్రీ సభ. మరి ఆ శరీరానికి జన్మనిచ్చినటువంటి తల్లి మరియ తల్లి. అందుకనే ఆమె మనందరం కూడా స్త్రీ సభకు మాతగా గౌరవిస్తున్నాం. మరి ఈ దివ్య పూజలో పాల్పంచుకునేటువంటి యొక్క సమయంలో స్త్రీ సభ మాతగా ఆ మరియ తల్లి మనకు పరిచయం చేయబడి గౌరవించబడాలని స్త్రీ సభ మన కోరుతుండగా మనమందరం కూడా ఆమె యొక్క బిడ్డలమై ఈరోజు ఈ యొక్క దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ఆ తల్లి మనందరి తనువు మనస్సులను తన యొక్క కుమారుని యేసుక్రీస్తు ప్రభునికి సమర్పించి మన కోసం ప్రార్థించి మనందరినీ కూడా తన యొక్క దివ్యమైన ప్రియమైనగా తీసుకెళ్తామని ప్రార్థిస్తూ ఈ దేవుని పూజలో వేడుకుందాం. ముందుగా మనం చేసిన ప్రతి ఒక్క తప్పిదమును పాపమును మన్నించమని వేడుకుంటాము. Jesus.
వాణిజ్యపడే సంఘస్థులు, ఇందుపల్లి సంఘస్థులు, మరి ఈరోజు కొన్ని కుటుంబాల వారందరి కోసం మరి ప్రత్యేక ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మరి కుటుంబాలను దీవించమని, వారి ఉద్దేశాలను నెరవేర్చమని, వారికి విశ్వాసాన్ని బలపరచమని ఈ యొక్క దీవుల కోసం ప్రత్యేక ప్రార్థన చేసుకున్నాం. మొదటి పడతాం. ఆ దినమున గుడ్డివారు కనులు విప్పుదురు, మొదటి
ప్రభు మీతో వదలుగాక. ప్రియ యోహాను గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. పంతొమ్మిదవ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోపా భార్యగు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలవబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండట యేసు చూచి, యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తర్వాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడి నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకొని పోయెను. ఇది క్రీస్తు సువిశేషము. ఈ సువిశేష బోధన ద్వారా మన పాపములను క్షమించబడుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తు నామమున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అందరం కూడా ధ్యానించుకునేటువంటి అంశము మరియ తల్లి స్త్రీ సభ. మరియ తల్లి మనం అందరం కూడా స్త్రీ సభ మాతగా గౌరవిస్తాము. ఎలాగా, ఏ విధంగా ఆ మరియ తల్లి స్త్రీ సభకు మాత అయింది అనే ఒక చిన్న ప్రశ్న అనేటువంటిది మన మదిలో హృదయలో వెలగనివ్వండి. స్త్రీ సభ అనగానే చర్చ్ అంటే సంఘం. ఈ సంఘాన్ని స్త్రీ సభ అని అంటారు. ఈ సంఘానికి, ఈ స్త్రీ సభకు ఏ విధంగా తెలియని ప్రశ్నకు మనకు సమాధానం ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేష పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువు తన తల్లిని అప్పజెపుతూ ఉన్నాడు. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిలిచి ఉండడం చూచి తన యేసు తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తర్వాత శిష్యుడితో, ఇదిగో నీ తల్లి అని అన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు యోహానుని పిలిచి, ఇదిగో నీ తల్లి అని యోహానుకి, శిష్యుడైన యోహానుకి మరియ తల్లిని అప్పచెప్పాడో, అప్పటి నుంచి ఆ తల్లి శిష్యులందరికీ కూడా తల్లి అయింది. శిష్యుల తర్వాత యేసుని వెంబడించేటువంటి మనందరికీ తల్లి అయింది. స్త్రీ సభకి తల్లి అని మనమందరం ఈరోజు గౌరవిస్తాం. ఇప్పుడు పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయం వచనము 18 ఈ విధంగా ఉంటుంది. పౌలు గారు కొలస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము, ఆయన తన శరీరమైన స్త్రీ సభకు శిరస్సు, సమస్తమును ఆయనయే, ప్రథముడకు ఆయన ఆది నుండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు. ఆయన తన శరీరమైన, అంటే యేసుక్రీస్తు ప్రభుని యొక్క శరీరము స్త్రీ సభ. యేసుక్రీస్తు ప్రభుని యొక్క శరీరము స్త్రీ సభ. ఈ స్త్రీ సభ
దేవునికి శిరస్సు వంటిది. అంటే ఇది కొంచెం లోతైన భావంతో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మరియ తల్లిని శిష్యులకు అప్పచెప్పాడో ఆ క్షణము నుంచి తల్లి అయిన స్త్రీ సభ గౌరవిస్తూ ఉంది. ఏ విధంగా అంటే మనకి ఈ మరియ తల్లి కలిగిన స్త్రీ సభ అన్నట్టుగా అధికారికంగా ఏ డాగ్మా అనేటువంటిది లేకపోయినా సరే పునీత 6వ పాల్ పాప్ గారు, పునీత 6వ పాల్ పాప్ గారు వాటికన్ II లేఖలో మనందరికీ కూడా బోధించినటువంటి బోధన ఏంటంటే మరియ తల్లి యేసుక్రీస్తు ప్రభునికి జన్మనిచ్చింది. ఆ యేసుక్రీస్తు ప్రభు స్త్రీ సభకు శిరస్సు కాబట్టి స్త్రీ సభకే ఆ తల్లి గొప్ప పునీతురాలుగా లేక స్త్రీ సభకే తల్లిగా ఈ గౌరవించడమైనటువంటిది జరిగింది. అంటే ఎప్పుడైతే మరియ తల్లి యేసుక్రీస్తు ప్రభునికి తల్లి అయిందో ఆ క్షణం నుంచి యావత్ కథోలిక స్త్రీ సభ అంతా కూడా మరియ తల్లిని స్త్రీ సభ మాతగా గౌరవించడము, మనం గౌరవించాలి అని మనకు వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఎప్పుడు ఈ యొక్క తొలి క్రైస్తవ స్త్రీ సభ స్థాపించబడింది అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించే ముందు యోహానునికి తల్లిని అప్పగించిన తర్వాత, యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన యొక్క ప్రక్కన బల్లెంతో పొడవబడింది. ఎప్పుడైతే తన యొక్క హృదయం నుంచి రక్తము నీరు స్రవించిందో బల్లెంతో పొడిచినటువంటి వ్యక్తి లొంజైనస్ అంటారు, పునీత లొంజైనస్ అంటారు. ఆయన మారు మనసు పొందడం అనేటువంటిది జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభుని యొక్క హృదయం నుంచి కారినటువంటి రక్తము నీటి ద్వారా లొంజైనస్ అనేటువంటి వ్యక్తి ఆయన నూతనీకరించబడ్డాడు, ప్రోక్షాళన గావించబడ్డాడు. మొదటిగా సరైన స్త్రీ సభలో ఒక క్రీస్తుని అనుసరించేటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డాడని మనకు బోధన చేస్తూ ఉంది. ఆదాము అవ్వలు తండ్రి దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించారు. కానీ మరియ తల్లి శిరస్సు వంచి దేవుని యొక్క ఆజ్ఞను స్వీకరించింది. పునీత అగస్టిన్ గారు అంటారు, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తూ యేసుక్రీస్తు ప్రభులో భాగస్థులై ఉన్నారో, అంటే మెంబర్స్ ఆఫ్ క్రైస్ట్, మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభులో భాగస్థులయ్యాం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభులో భాగస్థులయ్యారో మరియ తల్లికి ఉన్నటువంటి దాతృత్వము ద్వారా అందరూ స్త్రీ సభలో భాగస్థులయ్యారు. మరియ తల్లి మనము ఎందుకని స్త్రీ సభలో భాగస్థులమయ్యామన్నారంటే మరియ తల్లి దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞకు తన యొక్క శిరము వంచి సరేనని చెప్పింది. ఏమని? ఇదిగో నీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి తీసుకొని రావడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఎప్పుడైతే మరియ తల్లి ఒప్పుకుందో ఆమెలో ఉన్నటువంటి ఆ త్రాతృత్వపు గుణము ఎప్పుడైతే తండ్రి దేవునికి ఆమె సహకరించిందో తన కుమారుని ఈ లోకానికి తీసుకొని రావడానికి, అప్పుడే మరియ తల్లి స్త్రీ సభకు మాత అయిందని పునీత అగస్టిన్ గారు మనందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ స్త్రీ సభ మాత మరియ తల్లి చెప్పడానికి మరియ తల్లికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, మనకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, మరియ తల్లి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి లక్షణాలు ఏంటి,
మరియ తల్లి విశ్వాస పాత్రురాలు, దేవుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించినటువంటి తల్లి. మనము లూకాసు వార్త 1వ అధ్యాయము 45వ వచనం ఈ విధంగా ఉంటుంది. ప్రభు పలికిన వాక్కులు నెరవేరినని విశ్వసించిన నీవెంత ధన్యురాలు. అంటే దేవుడు పలికినటువంటి ప్రతి ఒక్క పలుకు ఆమె ద్వారా నెరవేర్చబడాలి అని ఆమె పలికింది. అంటే సమస్తము నా ద్వారా జరగబడాలి. అంటే ఇదిగో నేను ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు అగులు కాక అని ఎప్పుడైతే ఆ తల్లి అన్నదో అప్పటి నుంచి ఆమె ధన్యురాలుగా పిలువబడింది. ఆమె యొక్క విశ్వాసాన్ని మనము గౌరవిస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా మరియ తల్లి మనందరికి కూడా విశ్వాసము దేవుని పట్ల ఎలా ఉండాలో నేర్పించింది. అవ్వ ఆదాములు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను విన్నారు, పాటించడానికి ప్రయత్నం చేశారు, కానీ దానిలో విఫలమయ్యారు. దేవుని యొక్క ఆజ్ఞను పాటించలేకపోయారు పరిపూర్ణంగా. కానీ మరియ తల్లి ఏ మాత్రం కూడా వెనుదిరగకుండా దేవుని యొక్క ఆజ్ఞ నా యందు ఖచ్చితంగా నెరవేర్చబడాలి గాక, దానికి సిద్ధంగానే ఉన్నాను, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్కును నేను విశ్వసిస్తూ ఉన్నాను అని ఎప్పుడైతే చెప్పిందో మనకు లోక రక్షకుడు ఉద్భవించాడు. ఇక రెండవది, మరియ తల్లి చూపించినటువంటి వినయము, విధేయత. దేవుని యొక్క ఆజ్ఞను శిరస వహించి నేను సిద్ధంగానే ఉన్నానని తనలో ఉన్నటువంటి వినయాన్ని వ్యక్తపరిచింది. అందుకనే స్త్రీ సభ మనలో కూడా ఏమని కోరుకుంటుందంటే, స్త్రీ సభ అనగా చర్చ్ ఏమని బోధిస్తుంది. ఉదాహరణకి పరిశుద్ధ లియో పాపు గారు తన యొక్క ప్రేషిత లేఖలో ఏమని ప్రకటిస్తున్నారో దానిని విశ్వసించాల్సినటువంటి బాధ్యత మనందరికీ కూడా ఉంది. బిషప్ కొలిగర జయరావు గారు తాను రాసినటువంటి మేత్రాసన ప్రేషిత లేఖలో తన యొక్క ఆజ్ఞలను పాటించాల్సినటువంటి బాధ్యత మనందరికీ కూడా ఉంది. అమలాపురం అమలోద్భవి మాత విచారణలో ఫాదర్ శబరి గారు విచారణకర్తలుగా మీ అందరికి రాసినటువంటి ప్రేషిత లేఖను పాటించాల్సినటువంటి బాధ్యత మీ అందరికీ కూడా ఉంది. దాని పట్ల విధేయతను చూపించాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. అంటే మరియ తల్లి మనందరికీ దేవుని పట్ల ఎలా విధేయత చూపించాలో నేర్పించింది. అంటే స్త్రీ సభలో మరియ తల్లిని చూస్తూ మనము కూడా శిరస్సు వంచి దేవుని యొక్క ఆజ్ఞ పట్ల మనము విధేయత చూపించాలని మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం. ఇక మూడవదిగా మరియ తల్లి ప్రార్థనా పరురాలు. స్త్రీ సభలో మన బిడ్డల మీద మనందరం కూడా మరియ తల్లి నుంచి నేర్చుకోవాల్సినటువంటి మరి యొక్క లక్ష్యం ఏంటంటే ప్రార్థించేటువంటి పెదవులను మనం పొంది జీవించడము. మనము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం కనుక చదువుకున్నట్లయితే, వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయి. అంటే ఎడతెగక గ్యాప్ లేకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నారు శిష్యులు, మరియ తల్లి. పవిత్రాత్మ సర్వేశ్వరుని 4 రూపంలో వేచేసి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా దేవుని ఆత్మ చేత నూతనీకరింపబడ్డారు. ఎప్పుడైతే వీరు పరిశుద్ధాత్మ చేత నూతనీకరింపబడ్డారో, అభిషేకించబడ్డారో, ఆ క్షణమే తల్లి అయిన స్త్రీ సభ అనేటువంటిది స్థాపించబడి నలుదిక్కుల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వేద వాక్కు ప్రకటించబడినది. దేవుని యొక్క వాక్కు ప్రకటించబడినది వారి వారి భాషలలో. పునీత అంబ్రోస్ గారు అంటారు,
మరియ తల్లి యందు ఏదైతే సత్యం దాగి ఉందో ఆ సత్యమే తల్లి అయిన శ్రీ సభ అంటారు. మరియ తల్లి యందు ఏదైతే నిగూఢమైనటువంటి సత్యము దాగి ఉందో ఆ సత్యమే శ్రీ సభ. అంటే మరియ తల్లి మన అందరికీ కూడా ఒక మార్గాన్ని చూపించింది. ఏంటి ఆ మార్గము? యేసుక్రీస్తు ప్రభువు యొక్క మార్గం. ఇక్కడ మనమందరము మరియ తల్లిని కేవలం గౌరవిస్తూ ఉన్నాం, ఆమెను మనము పూజించడం లేదు. ఏ విధంగా గౌరవిస్తున్నాము అంటే మరియ తల్లి మనందరికీ కూడా ఇదిగో నా కుమారుడు ఉన్నాడు, నా కుమారుడు యొద్దకు మీరందరూ కూడా రండి, నా కుమారుడి దగ్గరికి వచ్చి మీరందరూ కూడా ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి. ఇదిగో నేను ప్రార్థిస్తున్నాను, నాతో పాటు మీరు కూడా ప్రార్థించండి. తద్వారా మనమందరం కూడా దేవుని యొక్క నామాన్ని స్తుతించిన వాళ్ళం అవుతాము, దేవుని యొక్క నామాన్ని ఘనపరిచిన వాళ్ళం అవుతాము, దేవుని యొక్క నామాన్ని పొగిడిన వాళ్ళము అవుతాము అని మనకు మరియ తల్లి శ్రీ సభ మాతగా నేర్పిస్తూ ఉంది. ఇక వేరే అంశానికి వస్తే మరియ తల్లి రక్షణ చరిత్రలో పాల్పంచుకుంది. మరి ఈ యొక్క రక్షణ చరిత్రలో మరియ తల్లి యొక్క పాత్ర ఏంటి అని మనం ఒక చిన్న ప్రశ్న వేసుకున్నట్లయితే మరియ తల్లి యొక్క పాత్ర మన కోసము ఎల్లవేళలా ప్రార్థన చేయడం. అంటే మనమందరం కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చాం, చర్చిలో మనమందరం వచ్చాం. చర్చ్ అనగానే శ్రీ సభ, మనందరం ఒక శ్రీ సభ కుటుంబం వలె ఇక్కడికి వచ్చి మనమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నాము? అమలోద్భవి మాత మా మాటలను ఆలకించి, మా ప్రార్థనను ఆలకించి నీ కుమారుని దగ్గరికి వెళ్ళి నీ కుమారుని శరణు వేడమ్మా అమలోద్భవి మాత అని మనమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంటే మరియ తల్లి మధ్యస్థంగా మనందరికీ దేవుడికి మనకి మధ్య ఉండి ఆమె కూడా మనం గనక యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు చేరుకోగలిగితే మనము రక్షణ చరిత్రలో పాలు పంచుకున్న వాళ్ళం అవుతామని మనకు స్త్రీ సభ బోధిస్తున్నది. దానికి ఉదాహరణ కానాపల్లి విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చేటువంటి ఆ సంఘటనలో మరియ తల్లి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి దీనికి ద్రాక్షారసం పొదువుగా ఉన్నది, వీరికి సంపూర్ణంగా ద్రాక్షారసం ఇవ్వు అని అంటే, స్త్రీ నా సమయం ఇంకా రాలేదు అని అన్నాడు యేసుక్రీస్తు. లేదు, నీ సమయం ఎప్పుడు వస్తుందో లేదా నీ సమయం వచ్చిందన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నేను నవమాసాలు పోసినటువంటి తల్లిని నేను, పెంచి పోషించినటువంటి తల్లిని నేను, నీకు నీ యొక్క రక్షణ చరిత్రలో పాలు పంచుతున్నటువంటి స్త్రీని నేను, అలాగే నేను వెంబడిస్తున్నటువంటి శిష్యురాలు నేను. తండ్రి దేవుడు నీ యొక్క రక్షణ గురించి, నీవు ఇవ్వబడినటువంటి రక్షణ గురించి బోధించేటువంటి ఆ పరమ రహస్యంలో భాగస్థురాలైనటువంటి నేను, నాకు తెలుసు కాబట్టి ద్రాక్షరసం వీరికి సంపూర్ణంగా ప్రసాదించు అని యేసుక్రీస్తు ప్రభువుకు తెలియజేయడం జరిగింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు తన మొట్టమొదటి అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడో ఆ క్షణముననే మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే, తల్లి చెప్పిన మాట కుమారుడు తప్పగా ఆలకిస్తాడు. తల్లి ఒక మాట పలికితే చాలు, కుమారుడు ఖచ్చితంగా తన యొక్క విధేయతను తల్లి పట్ల చూపిస్తాడు. ఎందుకని అంటే తల్లి కుమారుని మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధము చాలా గొప్పది. అయితే మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మరియ తల్లి ఈ స్త్రీ సభలో మనందరికీ కూడా ఒక వేద వ్యాపకాన్ని ప్రసాదించింది. అంటే మనందరికీ ఒక మిషన్, అంటే ఆమెను చూసి స్త్రీ సభలో భాగస్థులైనటువంటి మనమందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. మొట్టమొదటిగా వేద
త్వరితంగా మరియ తల్లి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. అంటే యేసుక్రీస్తు ప్రభు తన గర్భంలో మోసుకొని ఎక్కడికి వెళ్ళింది? మొదటగా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిన వెంటనే మరియ తల్లి పలుకులో విన్నటువంటి ఎలిజబెత్ అమ్మ, అలాగే గర్భంలో ఉన్న ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి యోహాను ఇద్దరు కూడా సంతోషంతో ఆనందపడ్డారు. ఎప్పుడైతే మరియ తల్లి నోటి నుంచి ఒక మాట వచ్చిందో, ఒక వందనము అనేటువంటి మాట వచ్చిందో, వెంటనే గర్భంలో ఉన్నటువంటి శిశువు యోహాను గంతులు వేసినట్టు ఉన్నాం. అంటే తొలి వేద వ్యాపకం చేసినటువంటి స్త్రీ ఎవరు అంటే మరియ తల్లి. యేసుక్రీస్తు ప్రభుని మోసుకొని తను ఉన్నటువంటి స్థలం నుంచి ఎలిజబెత్ దగ్గరకు వెళ్ళడము. అంటే స్త్రీ సభ మన అందరికి కూడా బోధించేది ఏంటంటే, మనకు స్త్రీ సభలో భాగస్థులమైన మనమందరం కూడా వేద వ్యాపక ప్రచారంలో పాలు పంచుకోవాలి. వేద వ్యాపక ప్రచారంలో పాలు పంచుకోవడం అంటే ఏమిటంటే, దేవుడి యొక్క వాక్కును నలుగురు దిక్కులకు మనము తీసుకుని వెళ్ళి ప్రచారము చేయాలి. ఆనాడు తొలి స్త్రీ సభలో ఈ వేద వ్యాపకమైనటువంటి జరిగింది కాబట్టి ఈ రోజు మనమందరం కూడా స్త్రీ సభలో భాగస్థులమయ్యాము. ఈ యొక్క వాక్యాల గురించి, బైబిల్ గురించి, దివ్య పూజల గురించి, దివ్య సంస్కారాల గురించి మనము నేర్చుకున్నాము. ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క స్త్రీ సభలో భాగస్థులమయ్యాము. ఆనాడు వేద వ్యాపక ప్రచారం అనేటువంటిది స్త్రీ సభలో ఆరంభం కాకపోతే ఈనాటికి కూడా మనం కథోలిక క్రైస్తవం అయ్యే వాళ్ళము కాదు, స్త్రీ సభలో భాగస్థులం అయ్యే వాళ్ళము కానే కాదు. We should not become the members of the church. ఇప్పటికీ మనకు మెంబర్షిప్ అనేటువంటిది ఈ చర్చిలో ఉండేది కానే కాదు. అందుకనే మనమందరం కూడా మరియ తల్లి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, వేద వ్యాపక ప్రచారం చేసేటువంటి బిడ్డలుగా, అది కూడా ఈ స్త్రీ సభలో దేవుడికి ప్రకటించేటువంటి బిడ్డలుగా ఎదగాల్సినటువంటి అవసరం ఉన్నదని మనకు మరియ తల్లి నేర్పిస్తున్నది. ఇక రెండవది, మరియ తల్లి మనకు బోధించేటువంటి బోధన, స్త్రీ సభ విశ్వాసులుగా ఉన్న మనందరం కూడా పవిత్రతను కలిగి జీవించాలని మనకు మరియ తల్లి బోధిస్తుంది. మనలో పవిత్రత అనేటువంటిది లేకపోతే మనము జీవించేటువంటి యొక్క కథోలిక జీవితము వృధా, వ్యర్థం. కథోలిసిజానికి లేదా మనం కథోలికులను చెప్పుకోవడానికి మనకంటూ ఏమన్నా ఉన్నదంటే మనలో ఉన్నటువంటి పవిత్రత. ఆ పవిత్రత మనకి పరిపూర్ణంగా ఉంది. అనుగ్రహం పరిపూర్ణురాలా నీకు శుభం. అనుగ్రహముల చేత పరిపూర్ణము గావించినటువంటి సంపూర్ణమైనటువంటి ఓ మరియ తల్లి, సమస్త వరములకు ఊట అయిన ఓ మరియ తల్లి అంటాం. అంటే పవిత్రత అనగా మనం గుర్తొచ్చేది మరియ తల్లి. ఆ పవిత్రతలో మనమందరం కూడా పాలు పంచుకుంటున్నాం. తల్లి స్త్రీ సభలో ఉన్న మనమందరం కూడా పవిత్రతను పొంది జీవించాలి, పవిత్రంగా జీవించాలి. అందుకనే మనలో ఉన్నటువంటి ఆది పాపాన్ని జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు తొలగించబడుతూ ఉంది. మనలో ఉన్నటువంటి ఆది పాపం అనేటువంటిది తొలగించబడుతుంది. ఎప్పుడైతే మన యొక్క శిరస్సున పితా పుత్ర పవిత్రాత్మ నామమున నేను నీకు జ్ఞానస్నానం ఇస్తున్నాను ఎప్పుడైతే గురువు మనల్ని ఆశీర్వదిస్తారో ఆ క్షణమే మనమందరం కూడా మన యొక్క పాత జీవితాన్ని, ఆది పాపాన్ని విడిచిపెట్టి నూతన జీవితంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. అదే సమయంలో ఈ యొక్క కథోలిక స్త్రీ సభలో బిడ్డలు అవుతూ ఉన్నాం. తండ్రి దేవుడికి నిజమైనటువంటి బిడ్డలు అవుతూ ఉన్నాం. ఆ క్షణం నుంచి పవిత్రత అనేటువంటిది మనలో నెలకొంటుంది. పవిత్రాత్మ చేత మనమందరం కూడా నింపబడతాము జ్ఞానస్నానం స్వీకరించినప్పుడు. అదే దివ్య సంస్కారం భద్రమైన అంత్యాన్ని స్వీకరించినప్పుడు ఈ పవిత్రత అనేటువంటిది మనందరికీ కూడా పరిపూర్ణంగా గావించబడుతుంది. శాంతి సమాధానాలతో నిండుగా పవిత్రతను పొంది నీ యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా జీవించమని కలిగిన స్త్రీ సభ మనందరినీ కూడా ఆశీర్వదిస్తుంది. కాబట్టి మొదటిది
వేద వ్యాపక ప్రచారం చేసే విధానం మన తల్లిదండ్రులు నేర్పించింది. రెండవది ఏ విధంగా మనం పవిత్రతతో జీవించాలో అని మరింతగా నేర్పించింది. ఈ మూడవ విషయము మరియ తల్లి మనకు నేర్పించింది. శ్రీ సభ అంటే ఐక్యత. ఐక్యత లేనిదే శ్రీ సభ లేదు. అంటే ఇక్కడ మనం అందరం ఉన్నాం. మన అందరి యొక్క ఆలోచన విధానం ఒకటేనంట కాదు. మనము జీవించే జీవన విధానం ఒకటేనంటారా కాదు. మనం చేసే ఉద్యోగాలు, మనం చేసేటువంటి వృత్తి ఒకటేనంటారా కాదు. మనమందరం కూడా ఈ రోజు ఈ యొక్క శ్రీ సభ ఈ యొక్క దేవాలయంలో, ఈ యొక్క చర్చిలో మనమందరం కూడా గుమిగూడి ఉన్నాం. వేరే వేరే వర్గాలకు చెందినటువంటి వాళ్ళు అనుకుందాం. ఉదాహరణకి ఎన్ని వర్గాలకు చెందినా కూడా చెట్టు చివరికి మనమందరం చూసేది ఎవరిని? ఒకే ఒక దేవుడు. మన కంటి ముందు ఎవరు ఉన్నారు? మన కళ్ళ ముందు ఎవరు ఉన్నారు? సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు. మనందరి కళ్ళు ఎవరి మీద ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభు మీదే ఉన్నాయి. మనమందరం కూడా ఐక్యతతో ఇక్కడికి వచ్చి కలిసికట్టుగా ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్పంచుకుంటున్నాం. కలిసికట్టుగా ఐక్యతతో ఈ యొక్క దివ్యబలి పూజలో దివ్య సంప్రసాదాన్ని స్వీకరిస్తాం. కలిసికట్టుగా ఐక్యతతో మనమందరం కూడా మన మన కుటుంబాల్లో జన్మించినటువంటి బిడ్డలకు జ్ఞానస్నానం నేర్పిస్తాము, దివ్య సంస్కారాలు నేర్పిస్తాము. మనము శ్రీ సభకు కట్టుబడి మన యొక్క జీవితాన్ని మనము జీవిస్తూ ఉంటాం. ఈ ఐక్యత, ఈ యూనిటీ అనేటువంటిది లేకపోతే శ్రీ సభ లేదే లేదు. నాడు మరియ తల్లి శిష్యులతో కలిసి పెంతెకోస్తు దినము రోజున ఎడతెగక శిష్యులతో కలిసి ప్రార్థన చేసింది. మరియ తల్లి పక్కకు వెళ్ళి ప్రార్థన చేయలేదు. నేను దేవుని యొక్క తల్లిని కాబట్టి, మీరు శిష్యులు కాబట్టి మీరు అక్కడ ఉండండి, నేను ఇక్కడ ఉంటానని మరియ తల్లి మన శిష్యులు కనదా అనలేదు. మరియ తల్లి శిష్యులతో కూడా కలిసికట్టుగా ఐక్యతతో అందరూ కలిసి ప్రార్థన చేస్తే పవిత్రాత్మ సర్వేశ్వరుడు జ్ఞానక రూపంలో అగ్ని వల్లే వాళ్ళ ఎదురు చేసుకొచ్చాడు. అదే విధంగా శ్రీ సభలో భాగస్థులమైన మనమందరము కూడా ఐక్యత కలిగి ఒకరి పట్ల ఒకరము ప్రేమను పంచుకుంటూ నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నటువంటి ఆజ్ఞను అనుసరించి ఆ ఆజ్ఞ పట్ల విధేయత చూపిస్తూ మనము మన తోటి వారితో ఐక్యతతో మనం కనుక జీవిస్తే దానికి మించినటువంటి నిజమైన శ్రీ సభ అనేటువంటిది ఏది కూడా లేదు. మరి అనేకలు మనకు నేర్పించినటువంటి బోధనలో ఈ మూడు విషయాలను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. వేద ప్రచారం చేయడము, పవిత్రత కలిగి జీవించడము, మూడవది ఐక్యతను కలిగి జీవించడము. పరిశుద్ధ పోపు గారు ఫ్రాన్సిస్ పాప్ గారు ఒక మాట అన్నారు. ఎక్కడైతే మరియ తల్లి ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. ఐక్యత కలిగిన తల్లి మరియ తల్లి అని ఫ్రాన్సిస్ పోపు గారు మనందరూ కూడా తన యొక్క విలువైన సందేశాన్ని ఇవ్వడము జరిగింది. అయితే ఈ రోజు మనమందరం కూడా మరియ తల్లి నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి? ఈ యొక్క స్త్రీ సభలో భాగస్థులమైనటువంటి మనమందరం కూడా ఆ తల్లి నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, మొట్టమొదటిగా పరిశుద్ధ పాపు గారు బోధించేటువంటి బోధనలు, బిషప్ తండ్రి గారు బోధించేటువంటి బోధనలు, విచారణ గురువులు బోధించేటువంటి బోధనలు, ఈ యొక్క దేవాలయంలో బోధించేటువంటి బోధనలను ఎంతో మనము మన యొక్క చెవులను ఇచ్చి మనము వినాలి. మనమందరం కూడా శ్రీ సభ బోధనలను వినాలి. మరియ తల్లి మనము లూకాసు వార్త 2వ అధ్యాయము వచనం 19 ఒక మాట ఉంది. మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మరణము చేయుచుండెను. అంటే మరియ తల్లి తన జీవితంలో జరిగిన విషయాలన్నీ కూడా తన యొక్క హృదయాన్ని పదిలపరుచుకుంది.
గాబ్రియలు సంవత్సరం చెప్పినటువంటి మాట కనుక మరియ తల్లి కనుక వినకపోతే ఈ రోజు మనకు లోక రక్షకుడు వచ్చేవాడు కాదు. మనమందరం కూడా స్త్రీ సభ మనకు బోధించేటువంటి బోధనలను ఖచ్చితంగా వినాలి. విన్న మనము ఆ బోధనలను పాటించాల్సినటువంటి అవసరము ఎంతగానో ఉన్నది. రెండవ విషయము, మరియ తల్లి మనకు బోధించేటువంటి బోధన ఏమిటంటే, క్రైస్తవ లోకలకు విశ్వాసులుగా ఉన్న మనమందరం కూడా ఆనాడు మరియ తల్లి ఏ విధంగా అయితే దేవుని యొక్క వాక్కును ఆలకించి నేను సిద్ధంగానే ఉన్నది, ఇది నా చిత్తము కాదు జరగాల్సింది, దేవుని యొక్క ఇష్టం ప్రకారం జరగాలి అని ఏ విధంగా అయితే అన్నదో, మనము కూడా ఈ యొక్క స్త్రీ సభలో ఉండగా మనము కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మరియ తల్లిని అనుసరిస్తూ మరియ తల్లి చూపించిన మార్గంలో నడుస్తూ స్త్రీ సభ బోధనలను మనము తూచా తప్పకుండా పాటించాలి. పాటించేటువంటి సమయంలో మనందరి మనసులో ఉండాల్సినటువంటి ఒకే ఒక మాట, ఇదిగో నేను ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున, అంటే ఎవరి మాట? తల్లి అయిన స్త్రీ సభ బోధించినటువంటి బోధనలు నన్ను, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ప్రభావితము చేయునుగాక. స్త్రీ సభ బోధించినటువంటి బోధనల యందు నేను విధేయత కలిగి శిరస వహించి నేను పాటిస్తాను అని మనమందరం కూడా మరియ తల్లి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇక మూడవ విషయము, మరియ తల్లి మనందరికీ కూడా సేవ గురించి నేర్పించింది. మనకు తెలియని స్త్రీ సమానగానే మనకు గుర్తొచ్చేది సేవ చేయడం. అంటే కథోలికులమని మనం అందరం ఎవరికైనా ఏదైనా ఆపద ఉందంటే పరుగులు తీసుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఏదో ఒక సేవ అనేది చేస్తాం. విన్సెంట్ డి పాల్ సొసైటీ అనేది ఉంది, అవునా? ఆ విన్సెంట్ డి పాల్ సొసైటీ వాళ్ళు ఎవరు ఏం చేస్తారు? పేదలకు, అవసరాలు ఉన్న వాళ్ళకి సేవలు అనేటువంటివి చేస్తూ ఉంటారు. ఆ సేవ మనకి మరియ తల్లి నేర్పించింది. ఎప్పుడైతే మరియ తల్లి ఎలిజబెత్ దగ్గరికి పరుగు తీసుకుని వెళ్ళి అక్కడ తన సేవలు అందించిందో, యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి మాట, నేను సేవ చేయడానికే గాని సేవింపడడానికి మాత్రం రాలేదన్నాడు యేసుక్రీస్తు. కలిగిన స్త్రీ సభ కూడా మనకు బోధించేటువంటి బోధన ఒకటే, మనము కూడా సేవ చేయడం నేర్చుకోవాలి ఎప్పుడైతే మనము స్త్రీ సభలో బిడ్డలమై ఉన్నామో. ఇక నాలుగవది, మరియ తల్లి ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభుని యొక్క శిలువ దగ్గర నిలబడిందో, మనము కూడా మన యొక్క కష్టాల యందు, దుఃఖాల యందు, బాధల యందు, మనకు ఉన్నటువంటి సమస్యల యందు మనము కూడా వెళ్ళి ఆ శిలువ దగ్గర నిలబడాలి. శిలువలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని మనమందరం కూడా ప్రాధేయపడాలి, ప్రార్థించాలి. అప్పుడే మన జీవితం అనేది ధన్యత అనేది లభిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మనమందరము మరియ తల్లి చూపించేటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి బిడ్డల అమలోద్భవి మాత మనందరి కోసము శరణ వేడుతుందని మన యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఆ విశ్వాసంలో మనం ఎప్పుడు కూడా వెనకపడకూడదు. మరియ తల్లిని నమ్మిన వారిని, లేదా మరియ తల్లికి ప్రార్థన చేసిన వారిని ఎప్పుడు కూడా తన కుమారుని చెంత చేర్చకుండా ఉండనే లేదు. కాబట్టి ఈ రోజు మనమందరం కూడా మనకు పునీత 2వ జాన్ పాల్ బాబు గారు చెప్పినట్టుగా ఒకటే మాట, మరియ తల్లి మా సమస్తము నీవేనమ్మా అని పరిశుద్ధ 2వ జాన్ పాల్ బాబు గారు అన్నారు ఒక లేఖలో. మరియ తల్లి మా సమస్తము నీవేనమ్మా. మనం కూడా ఆయన యొక్క మాటలను ఆలకించాము, ఆయన చూపించినట్టు మార్గంలో నడిచాము ఆ రోజులు. అదే విధంగా ఈ రోజు పరిశుద్ధ పాప గారు, లియో పాప గారు చూపించినట్టు మార్గంలో నడుస్తూ ఉన్నాము. స్త్రీ సభ మనకి ఏది బోధిస్తుందో ఆ బోధనను మనం మన హృదయాన్ని అట్టి పెట్టుకొని మనకి జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈరోజు మరియ తల్లిని స్త్రీ సభ మాతగా మనం కొనియాడుతూ ఉండగా, ఆ మరియ తల్లి మనకు బోధించినటువంటి బోధనలు మన యొక్క జీవితం ద్వారా మన
జీవితంలో మనం నేర్చుకొని ఆ మరియ తల్లి జీవించినటువంటి పవిత్రతను, ఆ మరియ తల్లి బోధించినటువంటి సేవా బోధనలను, ఆ మరియ తల్లి ప్రార్థించినటువంటి ప్రార్థనా విధానాలను, ఆ మరియ తల్లి యేసుక్రీస్తు ప్రభు యొక్క బాధలలో పంచుకున్నటువంటి కష్టాలను మనమందరం కూడా పంచుకుంటూ శ్రీ సమాత అయిన మరియ తల్లిని ఈరోజు మనం గౌరవిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్పంచుకుందాం. మరియ తల్లి శ్రీ సమాతగా మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా నిలబడి మన యొక్క శ్వాసను చెప్పుకుందాము. పరలోకమున భూలోకమున కృపా సంపన్న వాసవేశ్వర మా పండుగ తండ్రి, గడిచిన 8 దినాలు మరి ఈ రోజు కూడా ప్రభా అమలోద్భవ మాత 72వ మహోత్సవ నవదిన ప్రార్థన జరుపుకుంటున్నాం. ఈ నవదిన ప్రార్థనలో మమ్మల్ని అందరినీ కూడా ఎన్నో విధాలుగా కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా మీకు ఆశీర్వాదం దీవెన భాగం మా అందరిపై కుమ్మరించమని ఓ ప్రభువా ప్రార్థన ఆలకించండి. దైవ తండ్రి, మరి పండుగలను జరుపుకోవడానికి అర్థవంతంగా ప్రార్థన పూర్వకం ఎంతో మంది సహాయపడుతున్నారు. సహాయం చేసేవారిని, సహాయం చేయడానికి సంసిద్ధమవుతున్న వారిని, ఈ విచారణలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్న విశ్వాసులను, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని దీవించి ఈ కార్యక్రమానికి జరుపుకోవడానికి అందరూ కూడా ఉదారంగా వారి యొక్క సహాయ సహకారాలు అందించే విధంగా ఈ కార్యక్రమం మరి విజయవంతంగా ప్రార్థనాపూర్వకంగా ఆధ్యాత్మికంగా జరుపుకోవడానికి మరి ప్రజలందరినీ కూడా ప్రేరేపించమని, ఈ యొక్క పండుగను ఘనంగా జరుపుకోవడానికి కావాల్సిన వరము మాకు అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దైవ తండ్రి, మరి ఈరోజు ప్రత్యేకంగా రేపటి దినాన 8 దినాన నూతనంగా దివ్య ప్రసాదాన్ని స్వీకరించేటువంటి బాలికల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. చిన్నారి బిడ్డను దీవించిన ప్రభా, నూతనంగా స్వీకరించే దివ్య ప్రసాద సాంగ్యం ద్వారా మీకు అభిషేకాన్ని పొంది మీ యొక్క సేవలో జీవించే భాగ్యాన్ని బిడ్డ ప్రసాదించమని ఓ ప్రభా మా ప్రార్థన ఆలకించండి. ప్రభా దేవా దయామయుడా సర్వోన్నతుడా, ఈరోజు ప్రత్యేకంగా పాటల బృందంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా సంవత్సరాల తర్వాత అందరూ కూడా సమాన భావంతో కలిసిమెలిసి పాటలు పాడడం దృక్పథంతో మిమ్మల్ని స్తుతించాలి, ఆరాధించాలని ఆశయంతో మరి ముందుకు వచ్చి ఉన్నారు. 20 మంది వరకు కూడా పిల్లలందరూ దీవించిన ప్రభా, మీరు ఈ యొక్క పాటల ప్రాక్టీస్లో కావచ్చు, చివరి రోజున పండుగ దీవుబలి పూజలు కావచ్చు, ఈ పాటలు చక్కగా పాడాలని మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి మిమ్మల్ని కొనియాడే భాగ్యాన్ని మాకు దయచేయమని, పునీత శిశులేం ద్వారా మరి బిడ్డల కోసం ప్రార్థన చేయమని, మరి పండుగ రోజున మేము ఘనంగా స్తుతించే భాగ్యాన్ని దయచేయమని, వారికి కావలసిన మంచి ఆయన భాగ్యం ప్రసాదించమని, అదేవిధంగా డిసెంబర్ 8వ తారీఖు జరగబోయే ఊరేగింపులో కూడా చక్కగా జరగడం కావాల్సిన దేవునికి అనుగ్రహాలను అందరూ కూడా ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇంకా మన యొక్క పండుగకు ఇంకా ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడుతున్నారో అందరి కోసం ప్రార్థన చేద్దాం. యువకులు చక్కగా డెకరేషన్ చేశారు. రేపుగా పగలనక పాపం ఎంతోమంది మరి చర్చి శుభ్రపరచడంలో అనిలు, శేఖర్, జిమ్మి, అదేవిధంగా బిన్ను, ప్రకాష్ వీళ్ళందరూ కూడా చర్చిని శుభ్రపరిచారు. అదేవిధంగా డెకరేషన్ చేయడంలో కూడా
వేరే కాకుండా హాస్టల్ బాయ్స్ ఇంకా యువతి యువకులు ఎంతోమంది మరి సహాయం చేస్తున్నారు. వారందరూ కూడా దేవాలయం దీవించమని, వారి యొక్క మంచి మనసును బట్టి దేవుడి కృప వారికి దయచేయమని, వారి తలంచిన తలంపు నెరవేరినట్టుగా, వారి ఉద్దేశం నెరవేరినట్టుగా ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఎంతో ఉత్సాహంగా దేవుడి యొక్క పని చేయడానికి మరి ఎలాగెలా కృషి చేస్తున్నారు. వారిలో మరి త్రిమూర్తి మాస్టర్ గారు, ప్రొఫెసర్ శాఖ విజయరాజు గారు, సత్యనారాయణ గారు, స్వామీజీ గారు చందా కమిటీలో ఉండి మరి ఈ విధంగా చేస్తున్నారు. అందరినీ కూడా మరి ఉత్సాహపరుస్తూ మరి అదేవిధంగా ఈ పండుగ జరుపుకోవడానికి ఎన్నో విధాలుగా సహాయపడుతున్నారు. వారిని అదేవిధంగా ఉత్సవ కమిటీలో మనందరూ కూడా దీవించమని, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన పాలన మన కుటుంబాలపై దయచేయమని, ఈ పండుగను ఇంకా చక్కగా అర్థవంతంగా విజయవంతంగా జరపడానికి కావాల్సిన అనుగ్రహాన్ని దయచేయమని, అదేవిధంగా ఈనాడు దేవుని పూజలు సమర్పిస్తూ మనందరి కోసం ప్రార్థన చేసినటువంటి శెట్టి సాగర్ ప్రత్యేకంగా దీవించమని, వారి యొక్క తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, సోదరులను దీవించమని, వారి యొక్క విచారణను దీవించమని, విచారణలో ప్రత్యేక విశ్వాసం దీవించి విశ్వాసంలో బలపరిచే భాగ్యం మనకు దయచేయమని, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అదేవిధంగా మన చర్చిని అభివృద్ధి చేసుకోవడానికి కొంతమంది సహాయం చేసి ఉన్నారు. పెయింట్కి కొంతమంది డబ్బులు ఇచ్చి ఉన్నారు. వారి కోసం ప్రార్థన చేసుకున్నాం. మరి తన స్వరూపానికి ఒక విశ్వాసి డబ్బులు ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా ఇంకొంతమంది కూడా డబ్బులు ఇచ్చి ఉన్నారు. మొత్తం మీద డబ్బులు ఇచ్చి ఉన్నారు. అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ఏ ఉద్దేశం కోసం అయితే వారు ప్రార్థన చేయమని ఉన్నారు. తల్లి తన యొక్క బిడ్డకు మంచి ఉద్యోగం రావాలని ప్రత్యేక కోరుతూ ఉంది. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. అదే ఇంకొక బిడ్డ తన యొక్క తల్లికి మంచి ఆరోగ్యం దయచేయాలని చెప్పేసి కోరుతుంది. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. ఇంకా ఏ తరపున ఉద్దేశాలతో మరి ఏ విధంగా ఆనందించుకున్నారు వారందరూ కూడా దేవుడు దీవించి వారి కుటుంబంలో దేవుని ఆశీర్వాదం, తల్లి యొక్క దేవుని భారంగా మరి వారందరూ దయచేయమని, ఇంకా విరాళాలు వచ్చేవారు వస్తు రూపంలో కూడా కొంతమంది రైసు, పప్పు, పెరుగు ఈ విధంగా ఇస్తున్నారు. వారి కుటుంబంలో దేవుడు దీవించమని, ఈ యొక్క పండుగను విజయవంతంగా, సమర్థవంతంగా, అర్థవంతంగా, ప్రార్థనాపూర్వకంగా జరుపుకోవడానికి కావాల్సిన వరమును అందరూ కూడా దయచేయమని, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన సొంత అవసరాల కోసం మౌనంగా ప్రత్యేక ప్రార్థన చేసుకుందాం. ఈ మనల్ని మన క్రీస్తు ద్వారా ఈ మనం చేర్చున్నాము. స్వామి చిన్న కానుక స్వీకరించుమా హృదయార్పణ. చీకరుమా స్వామి చిన్న కానుక స్వీకరించుమా హృదయార్పణ. చీకరుమా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక. ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక. ఇది విధవరాలి పేద కానుక. ఇది Take
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారకరంగా ప్రార్థించుము. ఓ సర్వేశ్వర, నిత్య కన్యకైన మరియ మాత నుండి మహా అద్భుతముగా జన్మించిన రక్షకుని బలిలో మేము అర్పించే ఈ అర్పణలను దయతో అంగీకరించుము. ఈ బలిలో నిజమైన గొర్రెపిల్లయు ఈ కుమారుడైన యేసుక్రీస్తు గతములో పితరులు అర్పించిన బలులన్నిటినీ పరిపూర్తి చేయుచున్నాడు. కావున మా అర్పణలను నీ దివ్య శక్తితో మా కొరకు రక్షణదాయక సంస్కారంగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా నీ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మేము ఎల్లప్పుడూ ఈ చోటుని కృతజ్ఞతావందనములు చెల్లించుగా యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియ మాతను శ్రీ సభ మాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నతించి మహిమపరుచున్నాము. ధన్య కన్యైన మరియ మాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించున్నాము. మరియ మాత దైవవాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమున ప్రభువును పోయి యోగ్యతను పొందెను. సృష్టికర్తకి జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంతరార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణం ద్వారా మోక్ష జీవితమును
క్రీస్తునకు ప్రతీకగా ఉండినట్లు చేస్తుంది. ఆమె మోక్ష మహిమలోనికి కొనుకోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక స్త్రీ సభతో పయనించుచు రానున్న మహిమానితమైన ప్రభువు రోజు వరకు సంతసముతో స్త్రీ సభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా పావన పితా నీవు నిక్కముగా పవిత్రుడను, నీ సృష్టి అంతయు స్తుతించుటయుక్తము. ఏదైనా నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరంతరం పిలుచుచున్నావు. Jai
నిత్యాత్మగా రూపొందించిన గాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మతోనూ ధన్యులైన అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిపాదించున్నాం. ఈ లోకమును యాత్ర చేయని శ్రీశను నీ సేవకులకు మా ఇలో పాపు గారిని, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమును ప్రేమను దృఢపరచము. నీ చిత్త ప్రకారం నీ సుఖమును చేరిన నీ ప్రజల మనలను ఆలకింపము. దైవ తండ్రి, నలుదశగా చదివి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచము. ఈరోజు ప్రత్యేకంగా రాజు ఆ బిడ్డ కోసం, ఆ యొక్క కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక ప్రార్థన చేసుకుందాం. మరి కుమారుడు లక్కి అనేక దినోత్సవం జరుపుకుంటుండగా ఆ బిడ్డ దీవించుకొని దగ్గర కామస్య ఆనందమ్మ, మారేపల్లి స్వర్గత, నాగమ్మ, మారియో నాగమ్మ కుటుంబాన్ని దీవించుకొని, లంకలపల్లి బాలసుబ్రహ్మణ్యం, గ్రేసి, జస్మిత, పుష్పం వారి కుటుంబాన్ని దీవించుకొని తనకు నెరవేర్చుకొని గడిచిన జనాలంతా కూడా దేవుడి కాచి కాపాడేందుకు ఇసుకపట్ల శ్రీ కుమార్ పూర్ణ వర్షిని భవ్య దీపిక కుటుంబం కోసం ప్రార్థన చేసుకున్నాం. నాగవంతన బాలస్వామి, సునీత, శాంతి, శరణ్య వారు అనుకున్న తలంపులు నెరవేరాలని మరి గడిచిన కాలంలో దేవుడు కాచి కాపాడేందుకు గాను నాగపత్ర శివరాజు, స్వప్న, ఏరన్ ఆంబ్రోస్, అబ్బాయి ఆంబ్రోస్ వారి కుటుంబాన్ని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, లోకి 10వ తరగతి చదువుతుండగా ఆ బిడ్డకు మంచి జ్ఞానము బుద్ధిని దయచేయమని, చిలా రాజ్ కుమార్ జాబ్ విషయంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం దయచేయమని, ఓకే నాయుడు, త్రివేణి, లక్కీ, యశస్విని వారి కుటుంబానికి దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మరియు యశస్విని జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటుండగా మరి దేవాదేవుడు ఆ బిడ్డకు మంచి జ్ఞానం బుద్ధిని తెలివితేటలు ప్రసాదించుకొని జన్మనిచ్చిన పిల్లలను దీవించుకొని ప్రార్థన చేసుకుందాం. బల్ల వెంకటేశ్వర, వాష, అక్షయ కుటుంబ సభ్యుల కోసం, మంజుల, మేరీ, ప్రశాంత్, ప్రవీణ్ కుటుంబ సభ్యుల కోసం, మంజులనే విశ్వాసకి డెలివరీ మంచిగా జరగాలని, తల్లి ప్రతిక్షేమంగా ఉండాలని, గుత్తాల సత్యవతి, రాజకుమారి, రేవంత్ కుమారి, బుజ్జి, మరియా వారి కుటుంబ సభ్యుల కోసం, వారి యొక్క ఉద్దేశం వారి కొన్న స్థలము రిజిస్ట్రేషన్ విజయవంతంగా జరగాలని, ఈనాడు కొనేడే కుటుంబాల కోసం, చింతలపల్లి సీతమ్మ కుటుంబ సభ్యుల కోసం, గొప్పల స్వామీజీ కుటుంబ మరణపత్ర ఆత్మహత్య విశ్రాంతి పొందాలని, దేవానందం, విజయశీల, హేమలత, అరుణ కుమారి, మద్దాల బాబోజీ, మద్దాల దయామణి ఆత్మహత్య విశ్రాంతి జరగాలని, నెల్లి బాలస్వామి, సత్యవతి, శ్రీకాంత్, జన్మి, లావణ్య దేవుడు చేసిన మేలు కొత్తగాను వారి యొక్క తరపు నెరవేరేట్టుగా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈనాడు కొనేడే కుటుంబాలు తిరుకోటి నాగరాజు, సంపతి ప్రవీణ్ కుమార్, నాగభద్ర బాలస్వామి, ఆకుమతి కుమారి, నెల్లి బాలస్వామి, నాగభద్ర దేశరత్నం, పండు జాన్బాబు, లంకరపల్లి బాలసుబ్రహ్మణ్యం, నోకపై థామస్, రంగాల ప్రసాద్, రేవు సాంబే, నిమ్మకాయ మధు, పోయి అశోక్ కుమార్, చిల్లా భాగ్యలక్ష్మి, రాజ్ కుమార్, బల్ల వెంకటేష్, కుచలపాటి ఫణిరాజు, ఏడ బాలరాజు, మరి బాలవేరి, నాగభద్ర రాణి, కె వరలక్ష్మి, నోకపై థామస్, వనచిత్రపల్లి సంఘస్థులు, ఇందుపల్లి సంఘస్థుల కోసం ప్రత్యేక ప్రార్థన చేద్దాం. కుటుంబాల దేవుడు దయామయుడు మరి కుటుంబాలు దీవించని, కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని, వారు అనుకున్న తలంపు నెరవేరినట్టుగా ఈ రోజు మనకు దేవుడి కోసం సమర్పిస్తున్నటువంటి సర్టిఫికేట్ ఫాదర్ గారి కోసం, వారి విచారణ కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఈ పండుగకు మరి ఎంతో మంది విరాళాలు ఇచ్చున్నారు, ఇంకా ఇస్తున్నారు, వారు దీవించాలని ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వారి కోసం ప్రార్థన చేసుకుందాం. ఉదాహరణపై మా సహోదరుడు నీ ప్రేమైన ఈ లోకంలో వారంతా రాజ్యం చేసుకున్నాము. మేము నాకు చేరి నీ మహిమను వీక్షించు ఉదాహరణ నిత్యానందం కాగా మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు.
చేయించిన పరలోక జపమును భక్తి శ్రద్ధలతో చెల్లించుకుందాము. మా యొక్క తండ్రి, ప్రభువా, నీ కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయవల్ల బ్రహ్మణ పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగ్రహమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరునికి రూపిగా లోకపాలన చేయుచున్నావా ఆగ్రహించుము. సర్వేశ్వరునికి రూపిగా లోకపాలన చేయుచున్నావా ఆగ్రహించుము. సర్వేశ్వరునికి రూపిగా లోకపాలన చేయుచున్నావా మాకు శాంతిని దయచేయు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించండి ప్రభు. ఈ గొర్రెపిల్ల మీద నమ్మకపడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నాకు ప్రవేశించకు నేను పాత్రలను కానీ మీరు మాట్లాడిన నా ఆత్మ స్వస్థత పొందును. సర్వేశ్వర స్వామి దేవరాలు విధిలేని సకల వేళ స్వరూపమైన సకల వస్తువుల కంటే మీకు అధికంగా ప్రేమించున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినట్టు
దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి వందనం. యేసయ్యా వందనం యేసయ్యా వందనం. ఆత్మదేవా వందనం ఆత్మదేవా వందనం. తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం. యేసయ్యా
పూర్తి అవుతుంది, పండుగ రానే వచ్చింది. పొద్దు గుడిసింది, పొద్దు గూగుతుందంట మన భాష తప్ప. ప్రారంభమైంది. అలాగే ఈరోజు 9వ రోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇంకా మనం ఒక్క రోజు మాత్రమే సోమవారం మన యొక్క పండుగను, దేవాలయ పండుగను మనం జరుపుకోబోతూ ఉన్నాం. కాబట్టి మనం అందరం మన ఇంటికి గొప్ప వ్యక్తి ఇంటికి వస్తున్నాడంటే ఎంత సంతోషంతో, ఆనందంతో, సంబరాలతో, అంబరాలతో మరి మనందరం కూడా సంసిద్ధమవుతున్నామో. పండుగ తల్లి మరియ మాత, అమలోద్భవ మాత పండుగను జరుపుకోవడానికి కూడా అదే సంతోషంతో మనమందరం ఎదురు చూడాలి ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఆగమన కాలంలో ఉన్న క్రీస్తు ప్రభు కోసం కూడా మనం ఎదురు చూడాలి. తల్లి మరియ మాత కోసమే కాదు, క్రీస్తు ప్రభు కోసం కూడా మనం ఎదురు చూడాలి. మన హృదయాలు శుద్ధపరచుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. కావున అందరూ కూడా కొన్ని విషయాలను గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. పండుగ చందాలు ఇంకా ఎవరి వారు దయచేసి రేపటికల్లా స్పందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇంకా ఎవరైనా సరే అన్నదాన కార్యక్రమానికి మీలో ఎవరైనా రైస్ కానీ, కందిపప్పు కానీ, పెరుగు బకెట్ కానీ, కూరగాయలు కానీ ప్రసాదంగా ఇచ్చేవారు రేపటి లోపల ఇవ్వగలరని మనం చేస్తూ ఉన్నాం. ముందుగానే కమిటీ సభ్యులు కానీ నాకు కానీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. సాంస్కృతిక కార్యక్రమాలకు ఎవరైతే పేరు ఇచ్చారో, ఇంకా ఇవ్వాలనుకుంటున్నారో మీరు ప్రాక్టీస్ చేయాలి. అక్కడ ప్రాక్టీస్ చేయకూడదు, ముందుగానే ప్రాక్టీస్ చేసి అక్కడ పర్ఫార్మెన్స్ చేయాలి. అక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తారంటే అది ఎలిమినేట్ చేయబడుతుంది. నో సోలో పర్ఫార్మెన్స్, గ్రూప్ డ్యాన్స్, గ్రూప్ సాంగ్ అని మీకు తెలియజేసి ఉన్నాను. దివ్య ప్రసాదం నూతనంగా స్వీకరించేవారు ఇంకా ఎవరైనా సరే పాప సంగీతం చేయాలనుకుంటే కనుక ముందుగానే మరి తెలియజేయాలి. ఈరోజు చాలా మంది అయిపోయారు, ఇంకా ఎవరైనా ఉంటే కనుక ముందుగా తెలియజేస్తే రేపు కూడా మీకు అవకాశం ఇస్తాను. లాటరీ బుక్స్ తీసుకున్నవారు బుక్స్ వివరాలన్నీ కూడా ఇమీడియట్గా ఎవరి దగ్గర సరే ఇమీడియట్గా అది హ్యాండ్ అవుట్ చేయాలి. నాకు కానీ, జిమ్మికి కానీ, అనిల్ కానీ ఎవరికైనా హ్యాండ్ అవుట్ చేయవచ్చు. రేపు ఆదివారం ఉదయం 8:10 కరెక్ట్గా 10 మందిలో 5 కూడా కరెక్ట్గా 8:10 ప్రారంభమవుతుంది. దేవుడి కోసం తన జీవితాన్ని అర్పించాడు. ఆదివారం పూట నిండు దేవుని భోజనం పాల్గొనడానికి మనకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దేవుడు మన కోసం తన జీవితాన్ని అర్పిస్తే తిరిగి దేవుడికి ఏం చేస్తున్నామా? నిండు దేవుని భోజనం పాల్గొనడానికి కూడా కష్టపడుతూ ప్రసంగం అయ్యడానికి చర్చ నిండుతుంది. దివ్య ప్రసాదం అయిపోయిన తర్వాత చర్చ గట్టి అయిపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసంతో వస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు తల్లి యొక్క దేవుని ఇంకా ఎక్కువగా మనం పొందుతాం. కాబట్టి దయచేసి సమయ పాలన పాటించండి. రేపు నవదిన ప్రార్థన కాదు, సాధారణమైనటువంటి మరి ఆదివారం దేవుని సమర్పిస్తాం. కాబట్టి రేపు ఉదయం 8:10 దివ్య బలి పూజ జరుగుతుంది. ఆ తదుపరి పాటల ప్రాక్టీస్ ఉంటుంది. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ తోటి గిటార్, కీబోర్డు, తర్వాత బ్యాట్స్ అన్నింటి కూడా ప్రాక్టీస్ అందరూ కూడా అందుబాటులో ఉండవలసిన కోరుతున్నాను. దయచేసి పండుగ రోజు భోజనం పెట్టించుకునేవారు ముందుగానే సిద్ధపడి మన యొక్క ఉపదేశాన్ని చెప్పి మీరు రాయించుకోవాలి. పండుగకు ద్రాక్షారసాలు కావాల్సిన వారు మన యొక్క ఉపదేశాన్ని ఇసుకపట్ల నాగేశ్వరరావు గారిని సంప్రదించి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకే మన ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. జీవో ఇందాక వచ్చింది మనకి 2 గంటల నుండి 4 గంటల వరకే పర్మిషన్ ఇచ్చిన తర్వాత ట్రాఫిక్ ఉంటుంది. మన వల్ల ఇతరులకు ఇబ్బంది, అసౌకర్యం కలిగించకూడదు. కాబట్టి మరి మనం 2 గంటల నుండి 6 గంటల పర్మిషన్ అడిగాము, కానీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది 2 గంటల నుండి 4 గంటల దాకా. కాబట్టి అందరూ కూడా సిద్ధపడాలి. 2:30 అంటే మనం 1:30కే ఉండాలి. 1:30 ఉంటే మనం వెళ్ళి కూడా చూసుకొని ప్రార్థన చేసుకొని
మిగతా కార్యక్రమాలు ముగించుకొని 2 గంటలకల్లా మనం ప్రారంభమైతేనే మనం 4 గంటలకల్లా పూర్తవుతుంది. మిగతా కార్యక్రమాలు మీకు రేపు తెలియజేస్తాను. ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇటు వెళ్తాం అవన్నీ కూడా రేపు తెలియజేస్తాను. కాబట్టి సోమవారం 2 గంటలకు మరి బహిరంగ తేరు ఊరేగింపు ఉంటుంది. మరైతే ఇంకా స్మరణతో పండుగ విజయవంతంగా జరగాలంటే అందరి యొక్క సహాయ సహకారాలు అవసరం. మనం అందరం లేకుండా ఈ పండుగ అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా ఆధ్యాత్మికంగా మనం జరుపుకోలేము. కాబట్టి అందరి యొక్క సహాయ సహకారాలు ఉంటేనే ఈ పండుగ విజయవంతం అవుతుంది. ఎవ్వరూ ఇంపార్టెంట్ కాదు. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లవారి నుండి పెద్దవారి వరకు వృద్ధాప్యంలో అవసరాల దశలో ఉన్న వారందరూ కూడా ముఖ్యమే. దేవుడి దృష్టిలో అందరూ సమానమే, అందరూ ముఖ్యమే. ఎవరు వినాయించబడలేదు, అందరూ కూడా ఈ పండుగలో భాగవస్తుంది, చిన్న బిడ్డ నుండి పెద్దవారు. కాబట్టి నాకెందుకు నేను చెప్పేసి అనుకోకూడదు, ఇది అందరి బాధ్యత. కాబట్టి కొంతమంది విశ్వాసులను కమిటీలుగా ఏర్పాటు చేసి మరి పండుగకు సహకరించమని కోరడం జరిగింది. కావున కమిటీలో ఉన్న వారందరూ కూడా అందుబాటులో ఉండాలి రేపు ఎల్లుండి. అదేవిధంగా స్పందించాలని చెప్పేసి నేను కోరుతున్నా. నూతనంగా దివ్య ప్రసాదం స్వీకరించేవారు తెల్ల డ్రెస్ ఏర్పాటు చేసుకోవాలి. అబ్బాయిలు సపరేట్గా, అమ్మాయిలు సపరేట్గా, మరి విశ్వాసం కావచ్చు, లేకపోతే ఆ బోర్డింగ్లో ఉన్న వారు కావచ్చు, వైట్ డ్రెస్ మీరు ఏర్పాటు చేసుకోవాలి. అది ముందుగానే మీకు తెలియజేస్తున్నా. దయచేసి బహిరంగ సభ్యులు, విన్సెంట్ పాల్ సభ్యులు అందరూ కూడా చర్చిని శుభ్రపరచవలసిందిగా ప్రత్యేకంగా కోరుతున్నా. రేపు మధ్యాహ్నం ప్రత్యేకంగా చర్చిని అదేవిధంగా ఆవరణం శుభ్రపరచవలసింది కోరుతున్నా. మీరు ముందర ఉండండి, నేను ఉంటాను, అదేవిధంగా మన పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు మనకి సాయం చేయడానికి. కాబట్టి ఆల్రెడీ చర్చ్ సరౌండింగ్స్ అంతా కూడా నీట్గానే ఉన్నాయి. ఏదైనా బూజు కానీ ఏదైనా ఉన్నా కూడా దీన్ని శుభ్రపరచుకోవడానికి బాయ్స్ అందరూ కూడా తోడుగా ఉన్నారు, గర్ల్స్ కూడా తోడుగా ఉన్నారు. కాబట్టి మరి మరిదల సభ్యులు, విన్సెంట్ పాల్ సభ్యులు ముందర ఉండి సహాయపడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు దేవుడి బలి పూజ అయిన తర్వాత కోయర్ ప్రాక్టీస్ ఉంది. రేపు దేవుడి బలి పూజ అయిన తర్వాత కోయర్ ప్రాక్టీస్ ఇన్స్ట్రుమెంట్గా ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఈ ప్రాక్టీస్ అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఈరోజు మరి మన అడగగానే కాదనకుండా మరి ఫాదర్ గారు నిన్న రావాల్సింది. నేను మొదటి శుక్రవారం చెప్పేసి ఫాదర్ గారు రాలేకపోయారు. అందుకనే విల్సన్ ఫాదర్ తోటి ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మరి అడగగానే కాదనకుండా మరి క్యాన్సర్ అవుతుందేమో అనుకున్నారు. అయినప్పటికీ కూడా ఈ విధంగా మార్చుకొని ఫాదర్ గారు ఈరోజు వచ్చి మనందరికీ మనందరి కోసం ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు అందజేసినటువంటి మరి ఫాదర్ గారికి మనందరి తరఫున కరతాళాలు ఫాదర్ గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మరి ఎప్పుడు కాదన్నా కూడా మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఫాదరు వికార్ ఫోరానికి ఫాదర్ సెక్రటరీ, అదేవిధంగా ఫాదర్ మంచి అనుభవం ఉన్నవారు. అందరూ కూడా కలేసుకొని చక్కగా మరి అందరితో కూడా పంచుకుంటారు. ఏ కార్యక్రమం కూడా చక్కగా అన్ని కార్యక్రమాలు కూడా ఆయుష్మాన్ జరిగినా కూడా మన యొక్క వికారి తరఫున మన బైబిల్ సింపోజింగ్ కావచ్చు, యూత్ మీటింగ్ కావచ్చు, ఈ విధంగా అన్ని కూడా చక్కగా మంచి ఆర్గనైజ్ చేస్తూ అందరినీ కూడా విశ్వాసం కనిపిస్తున్నారు. అలాంటి ఫాదర్ ఈరోజు మనందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసేందుకు మరొకసారి ఫాదర్ గారికి ఈ రోజు కొన్ని నవదిన ప్రార్థనలు ముగిస్తున్నాయి. మరి ఈ రోజు మర్యాడే కుటుంబాల వారు సంతానగర్ శివారు, మతాగరపేట, శ్రీరామపురం, హైస్కూల్ రోడ్డు, వనచంద్రపొడి, ఇందుపల్లి మీరు మనకి బిర్యానీ ప్రసాదాన్ని ఈరోజు ఇవ్వబోతున్నారు. కాబట్టి అది కూడా స్వీకరించండి. ఈ దేవుని పూజ అయిన తర్వాత ఫాదర్ గారికి ఇచ్చిన సన్మానం ఉంది. ఆ తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. తర్వాత 8వ తారీఖు ప్రోగ్రాం ఈ కరపత్రాల్లో మీరు ఒకసారి చూడండి. ఉంటే కనుక మధ్యాహ్నం 2:30 ఉంది. దాని మనకి పర్మిషన్ 2 గంటల నుంచి 4 గంటలుగా ఇచ్చారు. కాబట్టి 1:30 గల అందరికీ ఉండాలి. 1:30 గల అందరికీ ఉండాలి. కాబట్టి అమలాపురం పేరుతోటి అమలాపురం పురవీధుల్లో జపమాల ప్రదక్షిణ ఉంటుంది. పండుగ దీవెబలి పూజ సాయంత్రం 5:30 గంటలకు ఉంటుంది. దీవెబలి పూజ చేసిన తర్వాత ఫాదర్ గారి గంటకి వెళ్ళాలి. ఎందుకంటే కాలేజీలో ఫాదర్ గారికి మరుసటి రోజు మీటింగ్ ఉంది. కాబట్టి
కూడా చేస్తున్నాం. టయానికి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 5:45, 6 కల్లా స్టార్ట్ అవుతుంది. మీరు కంగారు పడాల్సిన పని లేదు, ఎందుకంటే భోజనం పడుతున్నారు కాబట్టి అందరూ కూడా సమయ పాలన పాటించండి. చూసేవారికి బాగుంటుంది, ఎందుకంటే ముందర వస్తేనే ప్లేస్ ఉంటుంది, వెనక వస్తే ప్లేస్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాలు గ్రహించవలసి కోరుతున్నాను. అందరికీ ప్రేమ ఉంది. సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ సాంస్కృతిక కార్యక్రమంలోనే మరి పాల్గొనకు ఆసక్తి రావాలి, ముందుగానే విచారణకు తెలియజేయాలని పేరు. అదేవిధంగా ఆ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా రాత్రి 7 గంటల ప్రాయంలో అమరావతి మాత లక్కీ లాటరీ నిర్వహించబడడం, మరి ప్రైజ్లు ఉంటాయి. కాబట్టి ఈ బుక్లు ఎవరైతే తీస్తున్నారో అందరూ కూడా త్వరగా మరి హ్యాండ్ అవుట్ చేయవలసింది కోరుతున్నాం. నవదిన ప్రార్థనలు సాయంత్రం మరి 5:30 గంటలకు సమర్పించి దీవుల పూజలో ఆ రోజు పర్యాటక కుటుంబాల వారు తప్పనిసరిగా పాల్గొని మరి ఆ తల్లి యొక్క మరి మధ్యస్థ ప్రార్థనను మరి వేడుకుంటూ దేవుని యొక్క దీవెనలు పొందవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి ఇక్కడ విషయాలు గ్రహించవలసింది కోరుతున్నాను. మీకు చెప్పిన విషయాలు కూడా మరి వాట్సాప్లో మీకు తెలియజేస్తాను. అందరూ దయచేసి చివరి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను రావాల్సిన వాటి ఈరోజు వస్తానో రానో అన్న ఆలోచనలో ఉన్నాను. నిన్న నెలపతి శుక్రవారం కాబట్టి విచారణలో ఖచ్చితంగా ఉండాల్సి వచ్చింది. మరి విచారణకు వెళ్ళినటువంటి ఫాదర్ షోరి గారిని అడిగిన వెంటనే ఒక చిన్న సలహా ఇచ్చారు. మిసలు మాట్లాడమని మాట్లాడి మార్చుకోగలిగాను. ఈరోజు మీకు దేవబలి పూజ చేయలేమో అనుకున్న నేను ఈరోజు దేవబలి పూజలు మీకు సమర్పించడం జరిగింది. ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయము, సంతోషకరమైన విషయము. అందరూ కూడా చక్కగా అమలోదయ మాత మాకు ఎంతోగానో ఇష్టమైనటువంటి తల్లి. మరి ఆ తల్లి పేరిట ఈనాటికి దేవబలి పూజ సమర్పించడానికి నన్ను ఆహ్వానించినటువంటి గురువర్యులు రెవరెండ్ ఫాదర్ షెర్లీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విశ్వాసులారా, ఈ నవదిన ప్రార్థనలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఒక అద్భుతం మీకు చెప్తాను. ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు, మరి కాబట్టి సంకోచిస్తున్నారు, భయపడుతున్నారు. కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు తనకి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళారు. వైజాగ్లో కూడా అనారోగ్య పరిస్థితి క్రితం మళ్ళీ అమలాపురం రావడం జరిగింది. చాలా నిరాశకు నిస్పృహకు దొరికిపోయారు. తర్వాత ఏ ఉద్యోగాన్ని అయితే పోగొట్టుకున్నాడో తిరిగి ఈ నవదిన ప్రార్థన తల్లి మరియమాత శరణవేడుకి వేరి ఆ తల్లి ద్వారా ప్రార్థన చేశారు. కాబట్టి తిరిగి పోగొట్టుకున్న ఉద్యోగాన్ని మరి ఆయన బిడ్డ పొంది ఉన్నారు. అదేవిధంగా తన యొక్క జీవితంలో కూడా ఒక నూతన ఆశ, నూతన ఆనందాన్ని పొందాడు. ఇది కేవలం ఆ బిడ్డకి దేవుడి పట్ల ఉన్న విశ్వాసం, ఆ తల్లి పట్ల ఉన్న నమ్మకం. కాబట్టి మరి ఆ యొక్క బిడ్డగా ఉన్నారు, చివరు ఉన్నారు. ఇది మొదటికి వస్తారండి, ఏం తెలియదు. సో కాబట్టి గట్టిగా చెప్పకూడదు. ఈ విధంగా దేవుడు అందరికీ అద్భుతాలు చేస్తున్నారు. చెప్పిన వారు ఒకరే. ఇంకా చాలా జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి. 6 నెలల నుంచి మనం చర్చకొస్తున్నారు. మరి నవదిన ప్రాంతంలో ఏ రోజు కూడా ఎక్కడ పెట్టకుండా, మరి మధ్యలో ఆపకుండా మరి ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నారు. మరి 3వ రోజు 4వ రోజు తల్లి మరియమాత ద్వారా గొప్ప అద్భుతం తన జీవితం జరిగింది. ప్రార్థించుదాము. మా ప్రభుడైన సర్వేశ్వర, మరియమాత శ్రీ సమాత సంస్మరణ నాడు మేము భుజించిన ఈ దివ్యాహారం నీవు మా ఎడల సదాగా మరచగలిగిన మనకు చిహ్నముగా ఉన్నది. విశ్వాసముతో నీ కుమారుని తల్లిని గౌరవించుమా. అతని మనశ్శాంతాత్మ రక్షణదాయకమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండనుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదాకాలం కాచి కాపాడుదురుగాక. పూజ
సమాధానం విగ్రహిస్తున్న ప్రేమలో జీవించండి. ఫాదర్ గారికి సన్మానం ఉంటుంది కాబట్టి మన యొక్క ఈరోజు కొనియాడే కుటుంబాల మనకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సంతానగర్ శివారు అతగారిపేట శ్రీరామపురం హై స్కూల్ రోడ్డు విశ్వాసం ముందుకు రావాల్సిన కోరుతున్నాం. మన చంద్రపూడి తిరుపల్లి విశ్వాసం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఫాదర్ సన్మానం చేయడానికి విశ్వాసం ముందుకు రావాల్సిన కోరుతున్నాం. చివరి పాట పాడండి. Oke sehat man Ri. Oke sehat man. Gitu dulu. Oke man Ri. Ini kamera. Ini apa? Iya masih kono.